నమస్కారం. మీ అందరికి బాను కథలలోకి స్వాగతం. ఫోన్ ఎత్తి ఏమైంది చందన? కుమార్ అన్నాడు. మరి తన దగ్గర డబ్బులు లేవు. మీరు ఇచ్చిన 5,000 నేను ఇంకా తన చేతికి ఇవ్వలేదు. నాతోనే ఉంటుంది కదానాతోనే బయటకు వెళ్ళాలి కదా అని నా దగ్గరే ఉంచాను. తను ఇలా సడన్గా వెళుతుందని నాకు తెలియదు కదా, మరి తను ఎలా బస్సెక్కి ఉంటుంది అని కంగారుగా అడిగింది చందన. కుమార్కి జవాబు ఏం తెలుసు? తన దగ్గర ఉండే ఉంటాయలేమ్మా, అలా చూసుకోకుండా బస్సు ఎక్కదు కదా అన్నాడు ఏమి చెప్పాలో తోచక. అయ్యో, ఇది ఇలా మధ్యలో వెళ్ళిపోతుంది అనుకుంటే అప్పుడే దానికి 5,000 ఇచ్చేదాన్ని. దానికి ఆంటీ అక్క కలిసి డబ్బులు 2,000 ఇచ్చారు అని చెప్పింది. గిఫ్ట్ 1,500 పెట్టి కొన్నది. భద్రాచలంలో గుడిలో తనే ఖర్చు పెట్టుకుంది. డబ్బులు మొత్తం అయిపోయాయి. డబ్బులు చూసుకోకుండా బస్సు ఎక్కి ఉంటే, డబ్బులు లేవని ఎక్కడైనా దింపేసి ఉంటే, దానికి ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. ఇది మాకు ఫోన్ కూడా చేయలేదు. దానికి మా ఇంటికి తిరిగి రావడానికి అడ్రస్ కూడా తెలియదు. అమ్మో, ఇప్పుడు ఏం చేయాలో అని కంగారు భయం కలిసిన గొంతుతో ఏడుస్తూ మాట్లాడింది. కుమార్కి చందన పరిస్థితి చూసి జాలి కలిగింది. ఏమీ కాదులేమ్మా, తను అలా చూసుకోకుండా ఎక్కదు. నువ్వు కంగారు పడకు. నువ్వు ఏం ఆలోచించకుండా ముందు ఇంటికి వెళ్ళు. నేను ఇప్పుడే బస్టాండ్కి వెళ్తున్నాను. తను రాగానే ఫోన్ చేస్తాను అని చెప్పాడు. నేను ఇంటికి వెళ్ళినా ప్రశాంతంగా ఉండలేను. రాత్రంతా నిద్రపట్టదు. నేను నిద్రపోతూ ఉంటాను అనుకుని మీరు ఫోన్ చేయకుండా ఉండకండి. మాధవి రాగానే మీరు వెంటనే ఫోన్ చేయండి అని చెప్పింది. సరే అని చెప్పి కుమార్ తానే ఫోన్ ఆఫ్ చేశాడు. అక్కడినుంచి కిటికీలో ఉన్న కీ తీసి, ఇనుప గేట్ తాళం తీసి, మళ్ళీ బయటకు వచ్చి గేటుకు తాళం వేసి, తాళం జేబులో వేసుకున్నాడు. బైక్ని తోస్తూ గేట్ దగ్గరకు వచ్చి, ఒక చేత్తో గేట్ ఓపెన్ చేసి బైక్ను బయటికి తీసుకొచ్చి, మళ్లీ గేటు వేసి, బైక్ ఎక్కి స్టార్ట్ చేసి, తిన్నగా బస్టాండ్లో పార్క్ చేశాడు. భద్రాచలం నుంచి వచ్చే బస్సులు ఎక్కడ ఆగుతాయో కనుక్కొని అక్కడ కుర్చీలో కూర్చున్నాడు. మాధవి బస్సు ఎక్కిందో లేదో, ఒకవేళ ఎక్కకపోతే ఏం చేయాలో అని మనసులో వచ్చే ఆలోచనలను బలవంతంగా అణుచుకుంటూ, తాను బస్సెక్కి జాగ్రత్తగా విజయవాడకు చేరాలని కనకదుర్గ అమ్మవారిని కోరుకుంటూ, కునికిపాట్లు పడుతూ ఎదురుచూస్తూ కూర్చున్నాడు. మధ్యలో 1-2 బస్సులు వచ్చేసరికి లేచి వెళ్లి దిగేవాళ్లను చూశాడు. కాని అందులో మాధవి లేదు. ఇటు చందన, విజయ్ ఇంటికి బయలుదేరారు. దారిలో కమల చందనకు ఫోన్ చేసింది. చందన ఏం మాట్లాడాలో తెలియక, ఏదో షాపింగ్ చేయాలి అని గుర్తుకు వచ్చింది అమ్మ. ఈ టైంలో షాపులుంటాయా? లేదా అని చూడ్డానికి విజయ్ తోపాటు వచ్చాను అని చెప్పింది. ఆ మాటలకు కమల ఫోన్లోనే వాయించేసింది. సర్లే, నేను వచ్చి పడుకుంటాను. నువ్వు జర్నీ చేసి వచ్చావు. నిద్రపో, నేను వచ్చేస్తున్నానులే అని. ఇంటికి వెళ్ళాక కుమార్ ఫోన్ చేయంగానే నీకు ఫోన్ చేస్తాను అని విజయ్కి చెప్పింది. తన రూంకి వెళ్లగానే అక్కడ పడుకుని బలవంతంగా నిద్రను ఆపుకుంటూ తమకోసం ఎదురుచూస్తున్న తన తల్లిని మెల్లగా తట్టింది. అమ్మా, మేము వచ్చాము. నువ్వు పడుకో అని నార్మల్గా చెప్పింది. మాధవి ఏది అని కమల అడిగింది. నువ్వు ఇక్కడ పడుకుంటావు కదా. తను సునీతతో పాటు పడుకుంది అని చెప్పి కమల పక్కనే ఉన్న మంచంమీద పడుకుంది. నిద్రపోతున్నట్టు కళ్ళు మూసుకుంది. కాని ఎంత ప్రయత్నించినా మాధవి గురించి ఆలోచనలతో నిద్రపోలేదు. ఇటు విజయవాడలో 3:30కు ఇంకో బస్సు వచ్చింది. ఇందులో కూడా ఉండి ఉండదు అనుకుంటూ మామూలుగా చూస్తూ ఉన్నాడు. ఇంతలో అందరూ దిగిన తర్వాత చివరన బిక్కుబిక్కుమంటూ టెన్షన్ పడుతూ దిగిన మాధవిని చూడగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చింది కుమార్కి. హమ్మయ్యా
అంటూ నిట్టూర్చి తన ముందుకు వెళ్ళాడు. బస్సు విజయవాడకు వచ్చేసరికి 5 గంటలు అవుతుందని చెప్పారు. ఈ డ్రైవరు కొంపలు మునిగేలా 3:30కే తీసుకొచ్చి బస్టాండ్లో విడిచిపెట్టాడు. ఇప్పుడు ఈ టైంలో సిటీ బస్సులు ఉండవు. ఆటోలో వెళ్లడం సేఫ్ కాదు. ఎట్టాగా 2 గంటలు ఇక్కడే ఉండాలి అని మనసులో అనుకుంటూ అడుగులు వేస్తోంది మాధవి. ఇంతలో తన ముందుకు ఎవరో స్పీడ్గా వచ్చి నిలబడేసరికి భయంతో గబుక్కున ఆగి తలెత్తి చూసింది. ఎదురుగా కుమార్ కనబడేసరికి భయం తగ్గి ముఖమంతా ఓ వెలుగు వచ్చి, బావ నువ్వా అని సంతోషంతో చిన్నగా అరుస్తూ అడిగింది. కుమార్ ఏదో మాట్లాడబోయి చందన టెన్షన్ ఏడుపు గుర్తొచ్చి చందనకి కాల్ చేశాడు. కుమార్ ఫోన్ చేస్తే వెంటనే లిఫ్ట్ చేయాలని పక్కనే పెట్టుకుని నిద్రరాక అల్లాడిపోతున్న చందన మొదటి రింగుకి ఫోన్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకుంటూ గబగబా బయటికి వచ్చి మెట్ల దగ్గర నిలబడింది. మాధవి వచ్చింది. కంగారు పడకమ్మా అన్నాడు కుమార్. నిజంగా మాధవేనా? ఎవరినో చూసి మాధవి అనుకున్నారా? నేను టెన్షన్ పడుతున్నానని అబద్ధం చెప్తున్నారా? నాకు వీడియో కాల్ చేసి మాధవిని చూపించండి అని టెన్షన్ పడుతూ చెప్పింది. ఆ మాటలకి కుమార్కి నవ్వు వచ్చింది. చిన్నప్పటినుంచి చూస్తున్న మాధవిని తాను గుర్తుపట్టలేడా పాపం ఈ పిల్ల అని అనుకున్నాడు. నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు. తన చేత మాట్లాడిస్తాను అంటూ మాధవి దగ్గర ఫోన్ పెట్టాడు. మాధవి, చందన రాత్రినుంచి చాలా టెన్షన్ పడిపోతుంది. నువ్వు సేఫ్గా వచ్చి చేరావని చెప్పు అని కుమార్ అన్నాడు. వెంటనే మాధవి, సారీ చందన, ఏమనుకోవద్దు. కొంచెం అర్జెంట్ పని ఉండి విజయవాడకు వచ్చేశాను అని చెప్పింది. మాధవి మాటలు వినగానే చందనకి తను సేఫ్గా ఉన్నదనే ఆనందంతో కన్నీళ్లు వచ్చేశాయి. ఇంకా చాలు. నేను వినను. నేను ఆ దయ్యంతో ఇంక మాట్లాడను. రాత్రంతా నన్ను తెగ టెన్షన్ పెట్టింది. జీవితంలో ఎప్పుడూ నేను రాత్రంతా మేలుకోలేదు. ఎగ్జామ్స్ అప్పుడు కూడా టైంకి నిద్రపోతాను. అలాంటిది మొదటిసారి రాత్రంతా నిద్రపోకుండా దీనికోసం టెన్షన్ పడుతూ ఉన్నాను. నేను తనకి జవాబు ఇవ్వను. ఇంతకి దాని దగ్గర డబ్బులు లేవు కదా, అది ఎలా వచ్చిందో అడగండి అని చందన కుమార్ని ఉద్దేశించి అడిగింది. రాత్రంతా నిద్రపోలేదు కదా, రేపు ఉదయం పెళ్లికి వెళ్ళాలి, మొహం అంతా వాడిపోతుంది. ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోవమ్మా. ఈ విషయం ఉదయం మాట్లాడుకుందాం అన్నాడు. ఏంటి నిదురపోయేది? నాకేదైనా డౌట్ వస్తే అది తీరేవరకు నాకు నిద్రపట్టదు. అది దానికి తెలుసు. ముందు దాని దగ్గర డబ్బులు లేవు కదా, అది ఎలా వచ్చింది చెప్పమనండి అని గద్దించింది. ఇంక లాభం లేదు అనుకుంటూ కుమార్ తల ఎత్తి మాధవి వంక చూశాడు. మాధవి, నా దగ్గర అని ఇంకా మాట్లాడబోతుండగానే, నేను తనతో మాట్లాడను. మీరు అడిగా నాకు చెప్పండి చాలు చందన కోపంగా చెప్పింది. మాధవి కుమార్ వంక చూసి తన దగ్గర డబ్బులు ఉన్నట్లు సాయిగ చేసింది. తన దగ్గర కొంత డబ్బు ఉంది. దానితో వచ్చింది. ఇంకా ప్రశాంతంగా నిద్రపో అని కుమార్ ఫోన్ ఆఫ్ చేశాడు. వెంటనే చందన విజయ్కి ఫోన్ చేసింది. మంచమీద పడుకుని నిద్రరాక, రేపు మాధవి బస్సు నుండి దిగకపోతే ఎలా అనే ఆలోచనలతో సతమతమవుతూ కెరణ్ పక్కన పడుకుని దొర్లుతున్న విజయ్ ఫోన్ ఎత్తి చందన చెప్పిన మాటలు విని ప్రశాంతంగా నిట్టూర్చి ఫోన్ పక్కన పడేసి పడుకుని నిద్రపోయాడు. అదే సమయానికి కుమార్, నీకు తిన్నగా ఒక పని చేయడం చేతకాదు, అందుకే నిన్ను ఎక్కడికి పంపను. పోన్లే, బాధపడుతున్నావు కదా, కొన్ని రోజులు ఆనందంగా ప్రశాంతంగా ఉంటావు అని ధైర్యం చేసి పంపితే ఆ పిల్లని టెన్షన్ పెట్టావు. అంత మొండి ధైర్యమేంటి? అంత అర్జెంటు పని ఏమి ఏడ్చింది ఇక్కడ? నీకు అంతగా రావాలనుకుంటే ఉదయం రావచ్చు. కనీసం ఫోన్లో ఛార్జింగ్ పెట్టుకొని చందన, నేను విజయవాడ వెళుతున్నాను అని తనకి, బావా, నేను విజయవాడకు వస్తున్నాను అని నాకు ఫోన్లో చెప్పి చావచ్చుగా
అంటూ కుమార్ అక్కడే నిలబడి తిట్టడం మొదలుపెట్టాడు. ఇక్కడే నిలబడి తెల్లారే వరకు తిట్టేస్తూ ఉంటావా? ఇంటికి వెళ్ళాక కూడా తిట్టొచ్చు. ఎక్కడికి వెళ్ళనుగా. ముందు పద ఇంటికి అని మాధవి కసురుకుంది. ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. రాత్రంతా అటు వాళ్లకి ఇటు నాకు నిద్ర లేకుండా చేసి ఇప్పుడు మాట్లాడుతున్నావా? అని కోపంగా అడిగాడు. ఇంటికెళ్ళాక ఏదైనా రాలగొట్టుకో. నేను బాగా అలసిపోయాను. నన్ను తొందరగా ఇంటికి తీసుకెళ్ళు మాధవి ఆవలిస్తూ చెప్పింది. అవును, మరి నేను చాలా రిలాక్స్గా ఉన్నాను కదా. నువ్వే జర్నీ చేసి అలసిపోయి వచ్చావు. పగలంతా పనిచేసి రిలాక్స్గా పడుకుందాం అనేసరికి రాత్రంతా నిద్ర లేకుండా చేశావు. రా వెళ్దాం అంటూ అరుస్తూ పార్కింగ్ వైపు అడుగులు వేశాడు. కుమార్ వెనకాలే ధైర్యంగా అడుగులు వేస్తూ వెళ్ళింది మాధవి. కుమార్ పార్కింగ్లో డబ్బులు పే చేసి బైక్ తీశాడు. బైక్ తోసుకుంటూ ఆవలిస్తూ బయటకు వచ్చాడు. వెనకాలే మాధవి వచ్చింది. ఇద్దరం కలిసి బైక్లో వెళ్ళిపోదాం అనుకున్నాడు కుమార్. కాని చందన తనతో చెప్పిన మాటలు గుర్తొచ్చి వద్దు అనుకున్నాడు. పైగా విజయ్ మాధవిని పెళ్లి చేసుకుంటాను అనుకున్నప్పుడు ఇలా మాధవి తన బైక్ మీద తిరిగిందని చెబితే బాగోదేమో అనుకుని అటూ ఇటూ చూసి ఖాళీగా ఉన్న ఆటోని పిలిచాడు. అడ్రస్ చెప్పేసరికి వాడు 300 అడిగాడు. కుమార్ 200కి బేరం ఆడుతున్నాడు. మాధవికి ఏమీ అర్థం కాలేదు. బైక్ ఉంది కదా, ఇంకెందుకు బావ ఆటో పిలిచాడు అనుకుంటూ, బావ, నీ బైక్ మీద కూర్చుంటానుగా, ఇంకెందుకు ఆటో? అసలే బస్కి చాలా ఖర్చయింది. ఇప్పుడు ఈ ఖర్చు ఎందుకు? అన్నది. నువ్వు ఏమీ మాట్లాడకు, కాసేపు నోరు మూసుకొని ఉండు అన్నాడు కుమార్ చిరాగ్గా. 2 వాక్యాలకి అర్థం ఒకటే. నీవు ఈ మధ్య డబ్బు పొదుపు చేయట్లేదు, మాటలు పొదుపు చేయట్లేదు మాధవి అంతకంటే చిరాగ్గా చెప్పింది. కుమార్ కోపంగా చూశాడు. అంతకంటే కోపంగా చూసింది మాధవి. ఇది వచ్చే బేరం కాదు అనుకుని ఆటోవాడు విసుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఇంకో ఆటో కోసం చూస్తూ ఉంటే, ఏం బావా, తెల్లారే వరకు ఇక్కడే ఉంటావా? తొందరగా ఇంటికి వెళ్ళొద్దా అని అడిగింది. ఇంకేం మాట్లాడకుండా కుమార్ బైక్ ఎక్కి స్టార్ట్ చేశాడు. మాధవి వెనకాల కూర్చుంది. ఎవరూ ఏమీ మాట్లాడుకోలేదు. రోడ్లు ఖాళీగా ఉండడంతో బైక్ మీద 10 నిమిషాల్లో ఇంటికి వచ్చేశారు. కుమార్ కాళ్ళు కడుక్కున్న తర్వాత తాళం తీశాడు. మాధవి కూడా కాళ్ళు కడుక్కొని లోపలికి అడుగుపెట్టింది. మాధవితో పాటు లోపలికి వచ్చాడు కుమార్. తన గదికి వెళ్తాడేమో అనుకున్న మాధవి తనతో పాటే లోపలికి వచ్చిన కుమార్ని ఆశ్చర్యంగా చూసింది. మాధవి ముఖాన్ని గమనించి, నా గదిలో మీ అక్క బావ పడుకొని ఉన్నారు అన్నాడు. మాధవి గబుక్కున కిటికీ వైపు చూసింది. కిటికీకి చక్కగా పెద్ద దుప్పటి అడ్డుగా వేసి ఉంది. మాధవి ఏం మాట్లాడకుండా 2 అడుగులు ముందుకు వేసింది. అక్కడ హాలులో చాపమీద దుప్పటి, దిండు చూసి కుమార్ అక్కడ పడుకుంటున్నాడని అర్థం చేసుకుంది. కుమార్ మౌనంగా చాప, దిండు తీసుకొని బయటకి వెళ్తుంటే, ఎక్కడికి అని అడిగింది. నేను బయట అరుగుమీద పడుకుంటాను అన్నాడు. కుమార్, నువ్వు ఉన్నావు కదా మాధవి, నేను బయట పడుకుంటానులే అని చెప్పాడు. నేనేమీ ఇక్కడ హాలులో పడుకోను. ఈ ఇంటికి హాలు కాకుండా ఇంకా 2-3 గదులు ఏడ్చాయి, నేను అమ్మ దగ్గర పడుకుంటాను. ఈ 2 గంటల కోసం తమరేమీ బయట పడుకోవాల్సిన అవసరం లేదు వ్యంగ్యంగా చెప్పింది మాధవి. కుమార్ కోపంగా మాట్లాడబోయి గణేష్, మాలతిగాని అత్తమ్మగాని లేస్తే బాగోదు అనుకొని చాప మళ్లీ పరిచి దానిమీద దిండు వేసి పడుకో పోయాడు. ఆగు, అన్నిటికీ తొందరే నీకు అని చెప్పి మళ్లీ సరిగ్గా దుప్పటి పరిచింది మాధవి. కుమార్ దుప్పటిమీద అలాగే వాలిపోయాడు. మాధవి భారతి గదిలోకి వెళ్ళి ఒక దుప్పటి పరచుకొని నిద్ర పడుకుంది.
కుమార్ కళ్ళు మూసుకున్నా నిద్ర పట్టలేదు. మాధవి తాను తెచ్చిన డ్రెస్తో దిగటం, భయంగా నడవడం, తనని చూడగానే కనబడిన ఆ ముఖంలో కనబడిన కాంతి. బావా, నువ్వా అని ఆనందంతో అరవటం, తనతో మాట్లాడటం ఇవన్నీ గుర్తుకొచ్చాయి. ఈ డ్రెస్లో ఎంత అందంగా ఉంది మాధవి. తాను చూడడేమో అనుకున్నాడు. తన కోసమే పాల్వంచనుంచి వచ్చేసింది అనిపించింది. కాదు, విజయ్ వాళ్ళ నాన్నగారు తిట్టారని వచ్చింది అని చెప్పింది మెదడు. విజయ్ పెళ్లి చేసుకున్నప్పుడు ఆలోచించకూడదు. కాని ఇప్పుడైతే మాధవి తన భార్య, తన గురించి నీవు ఆలోచిస్తే తప్పేమీ కాదు అన్నది మనసు. ఈ సమయంలో కుమార్కి మనసు చెప్పిన మాటలే నచ్చాయి. కుమార్ మాలతిని కాని మాధవిని కాని బైక్ ఎక్కించుకోలేదు. మాధవి డిగ్రీ ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అతడు సెకండ్ హ్యాండ్ బైక్ కొని రిపేర్ చేసుకుని వాడుతున్నాడు. ఇదే ఫస్ట్ టైం మాధవి కుమార్ బైక్ ఎక్కటం. ఉదయం 4 గంటలకు తాను కొన్న డ్రెస్ వేసుకొని తన బైక్ ఎక్కిన మాధవిని తలచుకుంటూ ఆనందంతో తడిసి ముద్దయిపోతూ ఎప్పుడో 6ంటికి నిద్రపోయాడు కుమార్. ఇంకా ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్.జె. బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. Thank you.